ఓకే. తీన్మార్ మల్లన్నకు హెలికాప్టర్ ఎక్కడిది? తీన్మార్ మల్లన్న, సుందర్రాజ్ యాదవ్, రజని, ఓదేలు, జానయ్య, అర్జున్ అందరం కలిసి ఆడ సభ పెట్టింది. ఇందులో ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు కొంతమంది, బీసీ ఐటీ ఎంప్లాయీస్. బీసీ ఐటీ ఎంప్లాయీస్ ఒక హెలికాప్టర్ బుక్ చేసినారు. అన్ని పక్కాగా ఆన్లైన్లో. ఓకే. ఓకే. అన్ని పక్కాగా ఆన్లైన్లో ట్రాన్సాక్షన్లు ఇవన్నీ. ఎందుకంటే ఫ్యూచర్లో ఏమేం ప్రశ్నలు ఎదుర్కోవాలో మాకు తెలుసు కాబట్టి అన్ని పక్కాగా ఆన్లైన్ ద్వారా ఐటీ ఎంప్లాయీస్ అది బుక్ చేసి అది పెట్టినారు. యాక్చువల్గా అది తేవాల్సినటువంటి అవసరం లేకుండే ఫస్ట్. కానీ ఎందుకు వచ్చిందంటే రాజ్యసభ విప్ డిఎంకే పార్టీ విల్సన్ గారు 3 తారీఖు రోజు రాజ్యసభలో ఒక బిల్లు ప్రవేశపెట్టేది. ఓకే. ఇది 2 తారీఖు సభ. ఆయన నెట్టి పరిస్థితిలో ఇటు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో నిన్ను వెంటనే 8 గంటల వరకల్లా మళ్ళీ ఫ్లైట్ ఎక్కిస్తాం ఇక్కడ అనేటువంటి ఒక మాట ఇచ్చి ఓకే. ఆయనని ఆ చాపర్లో తీసుకురావడం జరిగింది. దాని మీద అది ముందే అది వెలమోలది, నేను ఎక్కను కూడా. ఎందుకంటే ఎందుకంటే యాక్చువల్గా నా టూర్ అందులో లేదు, ఓకే. నాది అందులో లేదు, నాది బై రోడే ఉంది. అవును. నాది బై రోడే ఉంది. కానీ అందులోకి రావాల్సినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ గారు కూతురుది సడన్గా క్యాన్సిల్ అయింది. ఓకే. అందులో ఖాళీ ఏర్పడితే ఆర్ కృష్ణయ్య గారు, చిరంజీవి గారు నువ్వు కూడా వినలేరా అంటే సరే అని పోయినా. అది ఎక్కాలని కాదు, అది యాక్చువల్గా నా కోసం చేసింది కాదు. ఐటీ ఎంప్లాయీస్ అందరు కలిసి ఆ చాపర్ బుక్ చేసినారు.